చికెన్ తింటావు మటన్ తింటావు అట్లా కూడా అంటే పెడతానులే ఏందే మాట నాకు ముగ్గురు కొడుకులు అయితే ఇక నన్ను పాలు పెట్టుకున్నారు. ఏ కొడుకులు ఏం పాలు పెట్టుకున్నారే? ఏరు పడ్డారు. ఒకడేమో కెలకట్ట కట్టుకున్నాడు ఇల్లు. ఓ కొడుకు కెలకట్ట కట్టుకున్నాడు. ఓ కొడుకు ఎల్లమ్మ గుడి మొక్కన కట్టుకున్నాడు. ఓ కొడుకుది ఇక నాడు ఇల్లు 15 రోజులు నపరి 10 రోజులు వంతున్నారు. 10 రోజులు 8 రోజులు అడుచుకుంటుంది గంటే చిన్న కూడా ముసల్దానా పెద్ద అయినా అంత వస్తుంది పోవాలి. 2 రోజులు ముందుగా ముందు పోతే నడవాలి. ఎల్లుండి అక్కడికే ఎల్లుండి అక్కడికి అయితే అవ్వా ఈ కోడలు గుడిపించి పెడతా అంటే ఇక మళ్ళా 10వ నాడు గడంచే సంకల పెట్టుకొని కవర్లో 2 బట్టలు పెట్టుకొని ఈ చేతిలో కవరు ఈ సంకల గడంచే ఈ ఊళ్ళో జైలు చిరాలు కట్టుకోవాలి. అక్కడ ఒక్కడే వాళ్ళ వర్తుకుంటది కోడలు నడుపుకోవడం. ఇక 3 రోజుల ముందుగానే నడిపేమంత వస్తుంది ఎల్లమ్మ గుడి కానీ వాళ్ళు ఎల్లుండి ఒకడే పుదలమ్మడు తిన్న గుడి పైన పట్టదు. మళ్ళా డేట్ వచ్చినప్పుడు మళ్ళా బట్టలు కవర్లో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి డేట్ వచ్చినప్పుడే ఆ కవర్ చేతిలో పెట్టుకోని గడంచ సంఖ్యలో పెట్టుకోని క్షణాలు కట్టనిచ్చారు. ఎల్లమ్మ గుడి కాడికి నడవాలి. నా రాత పాడువాడ గిట్టుడు నేను అనుకుంటాం అనుకోవాలి. నీ కూడా నా కోడలు అయితే నేను బతానే. నేను చిన్నది తమ్ముని బిడ్డ ఇవన్నా మంచిగా అర్థకుంటుందని మా మేర పొలం తీసుకొచ్చి చిన్నది మంతోడు చెప్పుతుంది. మేనదాన్ని నాకు రూపాయి ఎందుకు ఇస్తలేదు రూపాయి ఎందుకు ఇస్తలేదు మాత్రం మేమంటారు నాది అంటది అంతా మేడానికి పెడుతుంది. నాకు రూపాయి పెడుతున్నాడు ఏమన్నా నీ కోడలు మంచిగా నా మందుకు వెళ్ళేది అందరికి నా పింఛన్ నాకు ఇళ్ళ బీపీలు షుగర్ కాదవ్వా. నా కొడలు ఏమిటి లేకపోతే నాకు ఇక్కడ రోగం కొడలు ఏమంటే ఈ రోగం బీపీలు ఎత్తాను షుగర్ పెరుగుతాను. కొడలు ఏమిటి లేకపోతే నాకు రోగం ఎక్కడ బండట్టు మనిషివి. అరే రే మంది కోడల లెక్క నా కోడలు కాదు. నా కోడలు ఏనాడు దేవతలు అనుకున్నది. అట్ల కొన్ని రోజులు గడవంగా అట్ల కొన్ని దినములు గడంగా వరద సుందరి దేవనుకున్నది. ఇవాళ నేను ఇంట్లో రేపు మంట్లే అవో ఎంతో ఏనాడు డబ్బు సంపాదించిన ధనం సంపాదించిన ఇల్లు కట్టించిన నలుగురు. ఇలా నా కోడలు అంటే ఏనాడు మాత్రం దేవత లెక్క నన్ను అరుచుకుంటానులే. అవో ఏనాడు మాత్రం అత్త ఉండంగానే కోడళ్ళు బుద్ధిమంతులు కావాలి. నా బరువు బాధ్యత మొత్తం నా నలుగురి కోడళ్ళ చేతిలో పెడతానని అరే ఆ తల్లి వరద సుందరదేవి అమ్మా కోడళ్ళ వేడికచ్చరా నలుగురు కోడళ్ళు ఆ రోజు ఏనాడు మాత్రం తెల్లవారంగానే అన్ని పనులు ఎంచుకున్నారు. ఏనాడు మాత్రం వంటలు పూర్తి చేసుకున్నారు. చేసిన పనికి సంబరపడుతున్నా తల్లి పడుతుంది. కోడల దుర్గమాని కోడల దుర్గావతి అండాలదేవి మన అత్తమ్మ మన ఆంటీ వచ్చింది. మన కాళ్ళు ద్వారా గిన్నె పని వచ్చి కాళ్ళు వస్తానే వచ్చి మన కాళ్ళు వస్తాను అంతే. మన అత్త కాళ్ళు వస్తే మనకి ఎంత పుణ్యకాలు అయితే కోడలు అత్తలు అడుచుకోరు. మేము అత్తను అడుచుకోండి. అత్తమ్మ సేవ చేస్తే కోడలను కావాల్సుకున్నాడు. భర్త చేయి చేస్తే భార్య భర్త భ్రమలు ఎక్కువ ఉంటాయట. అత్తమ్మ సేవ చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలమ్మా. ఎంత మంచిలో కాదు అదృష్టం ఉండడానికి అత్తమ్మ సేవ తక్కువది. అత్తమ్మ కూర్చుండే కాలు వస్తుంది. మన అత్తగానే ఎక్కువ
కూర్చో అత్తమ్మ కాళ్ళు ఇట్లుండాలి కోడళ్ళు అంటే మీ కోడళ్ళు ఉన్నారే వాళ్ళని నడుచుకుంటారు నా కోడలు ఉన్నారు అత్త అని నేను ఒక్కపోతున్నారు అత్త కోడలా ఆంటీ కోడళ్ళారా చూస్తాను సల్ల చేసుకుని పెరుగు బాగా గడ్డలు గడ్డలు ఉండేది అత్తకు కానీ మా కోడళ్ళు చేసిన చల్లంటే ఎంత ముద్దుగున్నది కానీ కోడలా అలా ఉల్లిగడ్డలు వేసినాము పచ్చిమిరపకాయలు వేసినాము ఇదైతే మంచిగా చేస్తుంది అవ్వా రెండో మూడో కూడా అట్లనా ఎందుకంటే ఒక్క ఇంటి పిల్లలు కాబట్టి ఇక మంచిగా అరుచుకుంటారు కోడల కర ఒక్క మాట మాట అట్లమ్మా ఇగో ఎన్నడుకున్నా ఏనాడు మాత్రం అత్తుండగానే కోడలు బుద్ధిమంతులు కావాలి ఏంటి అత్తమ్మ ఎట్లా మాట్లాడుతున్నావు అత్తుండగా కోడలు బుద్ధిమంతులు నువ్వు విడిపోతావు అత్తమ్మ నువ్వు నేనుంటా నేను ఉండకుంటే ఎడిపోతా కానీ ఇగో నేను ఉన్నప్పుడే అప్పు తెలవాలి కుప్ప తెలవాలి అప్పు కట్టే తెలవాలి కుప్ప తెచ్చుకునే తెలవాలి బరువు బాధ్యత తెలవాలంటావు తెలవాలి కదా నువ్వు బతుకున్నప్పుడు రేపటికల్లా మీరు బతుకున్నారు ఇంకా కొన్ని రోజులు సంసారం చేసేది ఉన్నది ఇగో రేపటికల్లా మేము కాటికి దూరమైన కంటి మరి కనసూపు దూరమైన కాటికి దగ్గరైన అయ్యో దగ్గర పడతాను అత్త పేరు నువ్వు మంచిగా ఉండాలి అత్తమ్మ పెద్దది కానీ ఉండాలి ఇంటి ముందు రాకుండా మా కోడలు అంటే కోడలు మంచి కోడలు కానీ ఇలా తల వీధి బరువు తీసి ఏనాడు మాత్రం మీ తల మీద పెడతాను బరువు బాధ్యత అంతా తీసి ఏనాడు మీ చేతిలోన పెడతా కూడా మీ చేతులేనా బాత్రూమ్ అంతలేదా తాపు తాపు తాపడం తాపు తాపు నీ తాపులో సజ్జలు నారే ఒక్క సజ్జ తాపుకు ముత్త రేగు వేసాడు ముత్త తాపు ఆ రేగులు ఎందుకు ఇస్తుంది తాపు కరెక్ట్ మాట ఏమంటారు ఇక కోడల్లో ఇన్ని రోజుల బట్టి వ్యవహారం అంతా నా చేతులు ఉన్నది పెత్తనం అంతా నా మీద ఉన్నది బిడ్డ మీరు బుద్ధివంతులు నేను ఇవాళ ఇంట్లో రేపు అంటే నాకెందుకు పెత్తనం కోడళ్ళు ఈ పెత్తనం మీరు తీసుకోమని అంటాను ఎవరో మనం చేయాలంటే ఇక్కడికి మనం తీసుకున్నాం పరా ఎవరు మనం ఇట్లా తీసుకుందాం అంటే ఒక మాట ఏం మాట నేను అద్దన్నట్టు నేను ఉండాలి తీసుకోమన్నట్టు మీరు ఎగేయాలి ఎందుకు ఇది ఎందుకు అంటే దబ్బా తీసుకుంటే దవా తీసుకుని చూడడం చూసినా కోడడం చూసినా తాపాత్యం ఉన్నది పెత్తనం రావాలని పెత్తనం రావాలని తాపాత్యం ఉన్నది ఇస్తారని తీసుకున్నారు అంటే రేపటి కల్లా రేపటి కాలం అనుకుంటాం ఎవరికైనా కొత్త మనసులో అనుకుంటాను అయితే నువ్వేమంటావు హద్దు అత్త నాకెందుకు కావాలి పెత్తనం నేనంట తీసుకోరాదే తీసుకోరాదని అడుగుతాను అంటుందని మీరు నేను ఫస్ట్ నేను ఎగెత్తాపా నువ్వు ఎగే అద్ద అంట ఈ రోజు కానించి ఏనాడు మాత్రం ఎవరంతా మీదే అంటే బరువు బాధ్యత అంటే మీకు అర్థమైతలే కదా అవో తాళచేయి గుర్తు చేసి నీ చేతిలో పెడతాను నాకు అద్దు ఎందుకు ఈ బరువు ఈ బాధ్యత 5 ఇచ్చేది 10 ఇచ్చే నాకు తెలియదు ఎందుకంటే ఇయర్ రేపు మంచి అయితే రేపు చెడు అయితే అంటారు ఆగింది ఆ కోడలు కాబట్టి అత్తయ్య పెత్తనం తీసుకో కోడలు తీసుకుంటే ఏం సాగిచ్చింది రేపటికల్లా లాస్ అయితే అంటారు తీసుకోరాదు అత్తకు సాతన అయితే లేదట అత్తకు కంటినగర రక్కైందట కాటికి దగ్గర తీసుకుంటేనే తీసుకోకూడలా అప్పైనా మేము ఉంటాను అప్పైనా నేను ఉంటాను నువ్వు బాధపడకు ఇంటికి పెద్ద దిక్కు అంటే ఏనాడు పెద్ద కోడలు అంటే తల్లిక తల్లి తీసుకోవే అద్దు అద్దు అంటాను సంవత్సరం ఈగుతావా సంవత్సరం ఈగుతావా అన్నారట సంవత్సరమైన ఈగుతా కానీ సంవత్సరం ఈగని అన్నారట కాబట్టి నాకు 5 తెచ్చేది 10 తెచ్చేది అంటే నాకు వద్దు అయ్యో 5 కాడికి నేను వస్తా 10 కాడికి నేను వస్తా లాస్ అత్త చెప్పదా గట్ల కాదు కొడలా గిట్ల చేయాలి వారం గిట్ల కాదు కొడలా గట్ల చేయాలని అత్త వెనుక ఉంటదే అత్త వెనుక ఉంటది తీసుకో అత్త అంటాను మీరు అంటారా తీసుకుంటాను అత్త
ఉండవు ఆయనక నేను ఉండకుంటే ఎటు పోతానే తప్పు చదువుకత్తనే అత్త మన అత్త మంచిదే తీసుకోవే మీ మాటకి ఆలస్య గుర్తు తీసింది ఏనాడు పెద్ద పోడు చేతిలో పెట్టింది కొడలా చెక్కదా గుత్తి అత్త గుత్తి బాగా పెద్దగా ఉన్నది ఇది ఎల్లేళ్ళు నాకు హీరో అది ఎల్లేళ్ళు పెట్టాలి ఇది ఎల్లేళ్ళు పెట్టాలి అదెల్లు పెట్టాలి ఇదేమో పైసలది ఇదేమో బట్టలది ఇదేమో ఇంటిది బంగారం ఇది బంగారం ఎండి. ఇది ఎండి రూపాయలది 2 రూపాయల గిల్లు ఉన్నది ఇల్లు లోపల లోపడేది ఎందుకంటే అందరికి తెలియదు కదా కానీ అత్తమ్మ పరువు బతకాల బిడ్డ మేము అద్భుతంగా మా చేతిలో పెట్టాం అత్తమ్మ నువ్వు కూర్చో అత్తమ్మ మేము పని చెప్తాం మేము ఉన్నాం కదా నలుగురు కోడళ్ళు చేసుకోవాలి బిడ్డ. చేసుకొని బతకాలి ఎందుకంటే మన బట్ట కట్టి మన తిండి తిని లోకమానానికి ఎడవాలి అంతే అత్తమ్మ ఎందుకంటే పరువు వద్దు అంతే సరే పోతే పానం ఎంత బరాబరి అంతే చేసుకోవాలి బిడ్డ. నీ గుణం చూడవా? బంగారు గుణం నీ గుణం చూస్తే బంగారు గుణమే. మన అత్త మన చేతిలో పెత్తనం పెట్టింది మనకి వచ్చా మంచిగా పని చేసుకోవాలి మనం మంచిగా బతకాలి అత్తం అయ్యో మా సంబరపడ సంతోషపడాలి కోడలు పని చేసుకుంటారు అంతే మనం మెచ్చుకోవాలి అత్తమ్మ నలుగురు కోడళ్ళు ఇతరా అత్తమామ సేవ ఎత్తరా 2 రోజులు గడతా ఉన్నాయా 3 రోజులు గడతా ఉన్నాయా నిలవరం పొద్దు ఎప్పుడు కడతా ఉన్నదో ఏంటే మన అత్త అండి పెడతా అంటే పందికొక్క వేసాడు మీరు భక్తాన్ని చేస్తారని చెప్పాలి మరి అండి పెద్ద తిట్టాను కానీ మా అయ్యో కోడలు మీరు తిన్నారా మీరు ఎట్లున్నారు మీరు ఏం తిన్నారు అన్న అడుగుతారా అండి పెడతా అంటే తిట్టాను అంతే కట్టగా పుట్టకీడు కొమ్మల బరే కొట్టానికి ఇంటికి ఆడిబిడ్డ కీడు ఇంటికి ఇతోండు ముసలోడు కూడా కీడు ముసలు ఎందుకు ముసలోడు ఎందుకు నీకు ఎవరికి ముసలాళ్ళకి ఏం పని వాళ్ళకైనా పని ఉంటుందా ఇక పొద్దున్నాక వాళ్ళకి ఏం పని ఇక కోడలితో అండంగానే తిట్టది ఇక 7 గంటకి చింత చెట్టుకి మిటికి వస్తుంది 7 గంట వాళ్ళకి 7 గంట చింత చెట్టు కింద 50 చెట్టు కింద ఇక వాళ్ళ క్లాస్మేట్లు అందరూ ముచ్చట్లు పెడతారు ఇక ముసలు అందరూ నష్టం పోసుకొని నడిచి ఎల్లు మళ్ళీ పుల్లు నీ కోడలు మంచిగా అరుచుకుంటాను నీ కోడలు మంచిగా అరుచుకుంటాను అని కోడలు ముందరేస్తారు ఒకవేళ అరుచుకో కోడలు చూడు ఇక దాన్ని తిడతారు తాపిద్దాని మన్ను పోతారు అక్కడ ఇక ఎర్రగా ఎండబట్టబట్టే పొద్దు ఆయన ఆనే చెట్టు కింద మంచిగా వాడుకుంటారు ఆనే వాడుకుంటారు ఇక కోడలు ఉంటే కొద్దిగా లేవాలి ఉడుచుకోవాలి చాలుగా అండి పెట్టాలి అరుచుకోవాలి గప్పెత్తుకొని డబ్బెత్తుకొని బయటకు పోవాలి పొద్దున చేసేది ఇంటికి రాగానే మళ్ళీ 4 గంటకి మళ్ళీ అత్తని ఉరికొస్తాయి ఉరికొస్తే మొదలు అయ్యో కోడచారు ఇంకా ఉండాలని పొద్దున తిరిగి తిన బాబు ఇక కోడచ్చి అండంగానే 7 గంటగా మళ్ళీ పట్టొచ్చింది కానీ ఇక కోడలు అరుచుకోవాలి కొడుకులు అరుచుకోవాలి అన్నం తిన్నాక పండుకున్నాడు 11 అవుతాయి ఇక 7 గంటలుగా పండుకుని అత్త ఇక 7 వరకు 3 గంటలు పొద్దుదాకా అంటే చింత కింద 7 గంటలకు నిద్రపట్టుగా కోడల కొలిపిగా ఓ కోడలు కోరి ఎప్పుడు లేస్తే ఎప్పుడు ఉడుచుకుంటే ఎప్పుడు చల్లుకొని ఇటు పక్క పడి లేచిన ఉడుకున్నా చల్లుకున్నా అదే ఓ నేను నాడు కట్టేసేసినాను ఇంటి వరకు వన్నాను పెద్దలు వరకు 2 గంటలు వేసి గడికిసుకొని గడక పోసుకొని బయట పోయేది ఎవరు నాకు ఇష్ట సంవత్సరం చేసినాను అని ఇక పరకట ఇతను ముసలు చచ్చారు అనుకో కాళ్ళ కింద వచ్చిన కమ్మడల దాకా వండవచ్చు ఇది కూడా కీడే అంటావు కాదా మరి కాబట్టి ముసలు ఉన్న రోజు మన కీడే ఇల్లంతా ఉంచుతారు మా అత్తమ్మ ఇల్లంతా అంత గబ్బు గబ్బు వాసన నీట్నెస్ వాసన వస్తుంది అత్తమ్మ ఇద్దరు వచ్చారు అనుకో ఆడుకున్నంత పాడుకున్నంత పాట అత్తమ్మ 1 గంట మంది పెడతామన్నారు అలా పనం పెట్టాలి అలా పనం పెట్టి రోజుకి అన్నం బంద్ చేయాలి కోడి వస్తుంది
అటు ఇటు నుంచి కాళ్ళు